నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత రావులపాలెం ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో 3 పార్టీల కూటమి గెలుపొందడం ఖాయం తనకు తెలుగుదేశం సభలో ధీమా వ్యక్తం చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు కొట్కలపూడి పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మిల్లి ఉత్తమ న్యాయమూర్తులను తీసుకువచ్చి న్యాయ విజ్ఞానంపై అవగాహన కల్పిస్తా పదవీ స్వీకార సమావేశంలో హామీ ఇచ్చిన తనకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి తాడేపల్లిగూడెంలో చిన్న వర్తకుల అభివృద్ధికి చేయూతనిస్తా ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రజలకు పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి పులిశెట్టి పాలకొల్లులో 5వ తేదీన జరిగే చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు ఇతర పార్టీల సభ్యులు వైసీపీలో చేరటం ద్వారా పెరుగుతున్న బలం పెనుమంట్ర మండలంలో పేర్కొన్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే తమను గెలిపించాలి కోరుమామిడి గ్రామంలో ఓటర్లకు హితవు పలికిన నెడదవోలు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు ఏలూరు జిల్లాలో సచివాలయాల వద్ద సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన సిబ్బంది వివరించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు విజయరాజు ఆంధ్రప్రదేశ్లో మహిళల శాతం తగ్గడం వల్ల సామాజిక సమస్యలు తలెత్తుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు దీనిని దృష్టిలో పెట్టుకుని తాము అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలను కన్నవారికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అందుకే తమ ఎజెండాలో మహిళల పేరుతో అనేక పథకాలను ప్రవేశపెట్టి వారికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యానందరావు అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు అభివృద్ధి చేసే బాధ్యత మాది వారు చెప్పిన పనులన్నీ నేను చేసి పూర్తి చేస్తాను ఇంకో పక్క ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉంది నాఫిడ్ ద్వారా మనం కొనేవాళ్ళం ఇప్పుడు అది కూడా కొనడం మానేశారు అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా నా ప్రయత్నం కొబ్బరి నుంచి నూనె కానీ కొబ్బరి పాలు కానీ కొబ్బరి పౌడర్ వంటి ఉత్పత్తులు తయారు చేయాలి వాల్యూ అడిషన్ రావాలి అగ్రో ప్రాసెసింగ్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి అప్పుడే న్యాయం జరుగుతుంది తప్పకుండా అవన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా పనులు చేసే బాధ్యత మాది ఓట్లేసే బాధ్యత ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు ఒకటి బండారు సత్యానందమూర్తి గారు సీనియర్ పాలిటీషియన్ అనుభవం ఉండే వ్యక్తి ప్రజల పట్ల అభిమానం ఉండే వ్యక్తి రెండో వ్యక్తి హరీష్ జిఎంసి బాలయోగి కుమారుడు కోనసీమ ఎప్పుడు మరిచిపోలేని ముద్దు బిడ్డ బాలయోగి ఒక దళిత జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగిని నాకు ఎంత నమ్మకం అంటే తెల్లవారితో నన్ను కలిసి ఢిల్లీకి వెళ్ళాడు ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు మీరు స్పీకర్గా ఒప్పుకోండి మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే అందరూ అన్నారు బాలయోగికి హిందీ రాదన్నారు హిందీ అక్కర్లా మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి
నేను ఆ రోజు చెప్తే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, ఇద్దరు అభ్యర్థులు గెలిపించండి. కోనసీమలో 7 మందిని గెలిపించే బాధ్యత మీది. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వీర సైనికులుగా మీరు పనిచేయాలి. తెలుగుదేశం, జనసేన, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మీరు పనిచేయండి. 2 ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ సభలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్, తెలుగు రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణులు పాల్గొన్నారు. కాగా పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో రావులపాలెం వీధులన్నీ కిక్కిరిశాయి. అలాగే 3 పార్టీల కార్యకర్తలు ఇచ్చిన నినాదాలు హోరెత్తాయి. వైఎస్ఆర్సీపీ విజయమే మనందరి లక్ష్యమని భీమవరం ఎమ్మెల్యే ఈ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో వీరవాసనం, భీమవరం మండలాల్లో పార్టీ నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులను జగనన్న ప్రభుత్వం మంజూరు చేసి రహదారులు, వంతెనలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ లాంటివి నిర్మించి ప్రజల కష్టాలు తీర్చామని అన్నారు. గతంలో అక్కడ టాయిలెట్లు కూడా ఉండేవి కదా. ఆడపిల్లలు అయితే కనుక ఏదన్నా వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. వాష్రూమ్ ఉండేది కాదు, డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు, సరైన బ్లాక్ బోర్డ్ ఉండేది కాదు, సరైన టేబుల్స్ ఉండేవి కాదు, కుర్చీలు ఉండేవి కాదు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రైవేట్ కాన్వెంట్లకి ధీటుగా స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ పిల్లలకి 5 రోజులు మెనూ ఉంటే కనుక, స్కూల్కి వస్తే కనుక ఒకే రకమైన ఫుడ్ పెడితే కనుక వాళ్ళు ముఖం మొత్తి తినరని చెప్పి 5 రోజులు కూడా 5 వెరైటీలు పెట్టండి అని, చిక్కీ లాంటిది పెట్టండి. ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు అని చెప్పి ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు. విద్యని ప్రభుత్వ బాధ్యత, అది విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత, అది మన బాధ్యత అని భావించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో భీమవరం, వీరవాసనం మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు గెలుపొందడం ఖాయమని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు ధీమా వ్యక్తం చేశారు. తణుకు తెలుగుదేశం ఎన్నికల కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఈ 3 పార్టీల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని అమరావతిలో జెండాలు ఎగరేస్తామని చెప్పారు. దీనికోసం పార్టీల కార్యకర్తలు తణుకులో రాధాకృష్ణను గెలిపించేందుకు సైనికులుగా కృషి చేయాలని కోరారు. ఇక్కడ జనసేన పార్టీ పొత్తులో భాగంగా రాధాకృష్ణ గారికి తన నియోజకవర్గంలో సంపూర్ణమైన మద్దతు ప్రకటించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా మండల అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు మరి ముఖ్య నాయకులతో నేను వచ్చి రాధాకృష్ణ గారిని కలిసి మీ ముఖ్యంగా కూడా నేను చెప్పేది కూడా ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం, గౌరవం, అదేవిధంగా రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ 3 పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది అనగానే రాధాకృష్ణ గారు కూడా తప్పనిసరి ఎలక్షన్ అయిన తర్వాత అన్నిటిది ఏమన్నా కూడా తప్పనిసరిగా అన్ని పార్టీలు కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఎదరికెళ్దాం అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఏమన్నా కూడా తప్పనిసరిగా అలాగే త్వరలో ఒక ఆత్మీయ సమావేశం జనసేన నుంచి పెట్టి నియోజకవర్గంగా రాధాకృష్ణ గారి అఫీషియల్గా ఆ రోజు అందరినీ కూడా ఒకసారి పరిచయ కార్యక్రమం చేసి ఎదరికెళ్తాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓట్లు అనేది ప్రతి నియోజకవర్గానికి సుమారు 10,000 ఓట్లు షఫిల్ చేయడం జరిగింది. వేరే వేరే బూత్లోకి వేసేయడం జరిగింది. అని కూడా అవన్నీ కూడా నిర్ణయించి తెలియజేస్తాం. ఓటు హక్కు వినియోగించుకొని తరం గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, అదేవిధంగా మన మొహం మీద చిరునవ్వు ఉండాలా,
బాధ ఉండాలని నిర్ణయించేది మన ఓటే కాబట్టి పూర్తిగా ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. ప్రజలు ఓటు అవగాహన మీద విస్తృత ప్రచారం మీద కూడా వ్యక్తిగతంగా చేయాలని ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకా ఈ సభలో అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ, తణుకు, ఎరగవరం, అతిలి పార్టీ మండల శాఖల అధ్యక్షులు పీతాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, ఆనల ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మండలాల అధ్యక్షులు చిక్కల్ల వేణు, అకేటి కాశీ, దాసం ప్రసాదులు పాల్గొన్నారు. అలాగే ఆర్మిల్లి పట్టణంలోని 7, 8 వార్డుల్లో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ మేరకు ప్రతి నెల ఇచ్చే పెన్షన్లు ఆగిపోవడానికి కారణం తమ పార్టీ నేతలే కారణమని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్ మొత్తాలను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనికి ఎలక్షన్ కమిషన్ స్పందించి చర్యలు చేపట్టినట్లు ఆర్మిల్లి రాధాకృష్ణ అందరికీ విశ్లేషించి చెప్పారు. కాగా ఈయన సతీమణి కృష్ణ తులసి 28, 29 వార్డుల్లో పర్యటించి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, నాయకులు తోట సూర్యనారాయణ, ఒమ్మి రాంబాబు, కడియాల సూర్యనారాయణ, తిరుమల సుబ్బారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కుప్పాల ఇందిరాదేవి, గండి వరలక్ష్మి, కొమ్మిరెడ్డి రమాదేవి, కాకిరెడ్డి సత్యవాణి, తణుకు రేవతి, పితాని సత్యదేవి, తమరాపు రమణమ్మ, జనసేన వీర మహిళా నాయకురాలు తలగిరెడ్డి లక్ష్మిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తనకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన తేతల సాయి శ్రీనివాస్ ప్రసాద్ బుధవారం మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఈయన తండ్రి తనకు తొలి మున్సిపల్ కౌన్సిలర్ తేతలి రామదాసు అడుగుజాడల్లో తెలుగుదేశం అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేసిన సాయి ఆకస్మిక మరణం తమ పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఆయన కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొంటూ నినాదాలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు రాష్ట్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంగీకరించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన తణుకు బస్టాండ్ పక్కన ఉన్న కళ్యాణ మండపంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కారుమూరి కోరారు. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన తణుకు కోర్టుల అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఆయన బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రముఖులను ఆహ్వానించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈయనతో పాటు అధ్యక్షులు కొండా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఈడ రామకృష్ణారావు, సంయుక్త కార్యదర్శి ఎంఎన్ ఆచారి, కోశాధికారి ఎం మృత్యుంజయరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ హెచ్ నాగార్జున దాస్, లైబ్రరీ సెక్రటరీ ఎం ప్రతాప్ కుమార్ల చేత ఎన్నికల అధికారి గొల్లపల్లి అంబేద్కర్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. తణుకు బార్ చేసిన ఎన్నికల్లో విజయం సాధించిన టీము ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినట్లుగానే మళ్ళీ కూడా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలని బార్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి, మన టీం కమిటీ మెంబర్లందరూ కలిసి సీనియర్ న్యాయవాదుల యొక్క సలహాలతోటి, మరి జూనియర్ న్యాయవాదుల సూచనలు, సహాయ సహకారాలతోటి కూడా ముందుకు వెళ్తామని చెప్పి, మరి జిల్లా వ్యాప్తంగా జిల్లాలోనే మంచి చక్కని బారుగా దీన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాము. మరి ఈవేళ జనరల్ బాడీలో పాత కమిటీ వారు కొత్త కమిటీ వారికి ఛార్జ్ అప్పగించడం జరిగింది. మరి ఈ ఛార్జ్ అప్పగించిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మరి రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయాలకు కూడా అతీతంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటాం. బాగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మా కమిటీ అందరూ కూడా ప్రమాణం చేయడం మీ అందరూ తెలియపరుచుకున్నాం. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామనం మునిస్వామి పాల్గొన్నారు. రోడ్డు మార్జిన్లలో వ్యాపారం చేసుకుని జీవించే వర్తకులకు తాను అండగా ఉంటానని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ హామీ ఇచ్చారు.
స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో బుధవారం జరిగిన చిల్లర పండ్ల వర్తక సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయాల్లోకి రాకముందు తాను ఇదే మార్కెట్లో 25 సంవత్సరాల వ్యాపారం చేశారని, ఇక్కడ సాధక బాధలు తనకు తెలుసని అన్నారు. తాను మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరలా తనను గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ఈ సొంత మార్కెట్లో వ్యాపారం చేస్తూనే అందరితోటి పరిచయాలు ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితానికి ముందు ఒక 25 సంవత్సరాలు ఇదే వ్యాపారంలో ఉండి వ్యాపారంలో ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయ రంగం ప్రవేశించేయడం జరిగింది. అందుకే అన్ని రకాలుగా కూడా సాధక బాధకాలు అందరి గురించి కూడా నాకు తెలిసిన విషయమే. 2004కి ముందు నేను ఎమ్మెల్యే అవ్వకముందు తాడేపల్లి యొక్క పరిస్థితి ఏంటి, 2004 తర్వాత తాడేపల్లిలో అయిన డెవలప్మెంట్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యా సంస్థలు కానీ, వాణిజ్య పరంగా కానీ. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, చిల్లర పండ్ల వర్తకుల సంఘం అధ్యక్షులు పి సుబ్బారావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.